హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనండి మీ లక్ష్మిని. గుర్తుపట్టారా లేదా? ఈ గొంతు పోయి ఇంకా సరిగా రావట్లేదు నాకైతే. ఎన్ని రోజులైపోయింది ఈ గొంతు పోయి. ఈరోజైతే ఈ చిన్న వీడియోతో నేను మీ ముందుకొచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మేము ఇది హైదరాబాద్‌కొచ్చిన రోజు తీసినదనమాట. తీశాను గానీ కొంచెం తీశాను. ఇంకా పెట్టడానికి అంతగా నాకు టైం సరిపోలేదండి. ఇల్లు క్లీన్ చేసుకునే పనిలోనే ఉండిపోయాను నేనైతే. ఇదంతా చూడండి మేమొచ్చి హైదరాబాద్‌కి ఎంట్రీ అయిన తర్వాత అన్నమాట ఇది. అక్కడ నుండి కొంచెం కొంచెం తీసిన నేను. ఎప్పుడు చూసింది అయినా కూడా నాకు చాలా రోజుల తర్వాత వచ్చినందుకు నాకే కొత్తగా అనిపించిందనమాట. చూస్తుంటే అసలు హైదరాబాదా, అమెరికానా అన్నట్టుగా ఉంది. చాలా చాలా అందంగా అనిపిస్తుంది చూడ్డానికైతే. ఇంకా ఎందుకు ఇలా షేర్ చేస్తున్నానంటే ఏమో తెలీదు. మీ అందరికీ నేను ఈ చిన్న వీడియో చూపించాలనిపించింది. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అనమాట. అదే మా ఆయన వాళ్ళ మేనత్త అంటుంది ఏం బిల్డింగ్లు ఎట్లా కట్టిండ్రో ఏమో అనేసి. ఇక్కడ చూడండి ఇంకా మా ఇంట్లో అయితే దుమ్ము అరచేయి మందం అంటారు చూడండి, అట్లా పట్టేసింది. సంవత్సరం పాటు ఇల్లు తుడవకుండా ఉంటే ఎట్లుంటుంది చెప్పండి. మొత్తం అంతా బల్లులు మొత్తం ఇరిగి ఇరిగి పెట్టినాయి. అంతా క్లీన్ చేసుకోనికి నాకు 2 రోజులైతే పట్టిందనమాట. మొత్తం క్లీన్ చేసుకున్నాను. అప్పటికి కానీ మనసు హాయిగా అనిపించలేదు. అంతా చెత్త చెత్త అయిపోయింది. ఎప్పుడెప్పుడు వస్తానా, ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలా అన్నట్టుగా ఉండింది నాకు ఇన్ని రోజులు ఊర్లో ఉన్నప్పుడు. రూమ్లో సామాన్ అట్లనే ఉంచేసి రెంట్ కట్టుకున్నామండి మేము. మళ్ళీ ఊరికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి రూమ్ వెతుక్కొని ఉండడం ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇల్లు కట్టడానికి ఊరికి వెళ్ళినా కూడా రూమ్ సామాన్ అట్లనే ఉంచేసి వెళ్ళినాము. సంవత్సరానికి ఎక్కువ అయ్యింది. అన్ని రోజులు రెంట్ కడుతూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నాకైతే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఓకే అండి. బాయ్. ఇంకొక చిన్న విషయం ఫ్రెండ్స్, నా వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు ఇచ్చే కామెంట్ లైక్ నాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తుందన్నమాట. ఇంకా నేను వీడియోలు చేయాలని చెప్పి ధైర్యం కూడా వస్తుంది. నేను ఎప్పుడు చెప్పేదైనా కూడా నిజంగా చాలా ధైర్యంగా చాలా సంతోషంగా ఉంటుందండి. ఓకేనా? మర్చిపోతే లైక్ చేయండి.